దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు యొక్క ఆదివారపు దినాన మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉండి ఏక మనసుతో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన వాక్యపు మాటలను కొద్ది నిమిషాలు మనమందరం కూడా శ్రద్ధ కలిగి వినదాం. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటును మీరు భద్రపరిచారు అయ్యా. ఈ రోజుని రీతిగా సజీవుల లెక్కలో ఉండి ఏక మనసుతో మీ నామాన్ని స్తుతించగలుగుతున్నామంటే ఇది కేవలము మీ కృప మాత్రమే ప్రభువా. ఈ రోజు నీ బిడ్డలకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన వాక్యపు మాటలను నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడండి ప్రభు. వినగలిగే సామర్థ్యాన్ని నీ బిడ్డలైన వారందరికీ మీరు అనుగ్రహిస్తారు. ఈరోజు నీ బిడ్డలైన వారికి వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఎటువంటి వాక్యపు పలుకులు అయితే కావాలో అటువంటి వాక్యపు పలుకులను మీరే అందిస్తారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విన్నట్లయితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఈరోజు మనం చదివి అధ్యయనము చేసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చదివిన వాక్యాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనము అధ్యయనం చేసినట్లయితే, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని యొక్క కుమారునిలాగా మనం ఉండాలి. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడులాగా మనం జీవించాలి. ఆయన మాదిరిగా మనం నడవాలి. ఆయన మాదిరిగా మనం జీవించాలి. ఆయన మాదిరిగా మన ప్రవర్తన ఉండాలి. ఆయన మాదిరిగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి అనే ఆశ, అనే తపన ప్రతి క్రైస్తవునిలో ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనలాగా జీవించాలని ఆశ ఉంటది. ఆయనలాగా నడవాలని ఆశ ఉంటది. ఆయన ప్రవర్తించిన ప్రవర్తనలాగా మన ప్రవర్తన ఉండాలనే ఆశ ఉంటది. ఆయన మాట్లాడే పద్ధతి ద్వారా ఆ పద్ధతిలో మనం మాట్లాడే మాట తీరు ఉండాలని మనకు ఆశ ఉంటది. కానీ ఆయనలాగా మనము జీవించలేకపోతున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా చక్కటి మాదిరికరమైన జీవితాన్ని మనకు నేర్పి ఆయన వెళ్ళాడట. మరలా ఒక్కసారి చదువుకుందాం ఈ యొక్క వాక్యాన్ని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మన కోసం బాధపడ్డాడట ప్రియ దేవుని బిడ్డలారా.
ఆయన మన కోసం బాధపడి 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 మన కోసం ఆయన శ్రమపడి మన కోసము ఆయన ఇబ్బంది పడి ప్రియా దేవుని బిడ్డలారా, చివరిగా ఆయన మాదిరిగా మనం నడవాలని, ఆయన మాదిరిగా మనం జీవించాలని, ఆయన మాదిరిగా మనం ప్రవర్తించాలని, ఆయన మాదిరిగా మనం ఉండాలని ఒక మాదిరిని మన ముందు పెట్టి ఆయన వెళ్ళాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు క్రైస్తవునిగా చెప్పుకుంటున్న నీవు నేను దేవుడు పెట్టిన ఆ మాదిరికరమైన జీవితంలో మనం కొనసాగుతున్నామా లేదా అనేది ఈనాడు మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక ఆశ ఉంటుంది. దేవుడు ఆనాడు ఎలాగైతే ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించాడో, అందరి పట్ల కూడా ఒక ప్రేమ ఐక్యతలు కలిగి నమ్మకము కలిగి దేవుడు ఆనాడు ఎలాగైతే జీవించాడో, ఈనాడు క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటున్న మనము కూడా అదే రీతిగా జీవించాలి, అదే ప్రార్థనలో కొనసాగబడాలి, అదే మాట తీరు కలిగి ఉండాలి అనే ఆశ ప్రతి క్రైస్తవునిలో కూడా ఉంటుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాదిరిలో మనము నడవలేక పోతున్నాము ప్రియా దేవుని బిడ్డలారా. మనకు మాదిరి ఉన్నవాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన మనకు మాదిరి ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. యోహాను పత్రిక 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు గారి యొక్క జీవిత చరిత్రాన్ని చదివిన నీవు, యేసు ప్రభు గారు వ్రాయించిన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన నీవు, ఆయనలాగా ఆయన మార్గములో ఆయన మాదిరి కలిగి జీవించాలనే ఆశ తపన నీలో ఉంది. కరెక్టే. కానీ దానికంటే ముందుగా నీవు అధ్యయనం చేయవలసినది ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు కూడా రాడు అంట ప్రియా దేవుని బిడ్డలారా. మార్గమై ఉన్న దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుణ్ణి నువ్వెప్పుడైతే నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన మార్గంలో, ఆయన యొక్క అడుగు చాడల్లో, ఆయన మాట చెప్పున నువ్వెప్పుడైతే నడవగలుగుతావో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు ఆయనలాగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించిన వాడవు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు గారు కలిగిన యొక్క మాదిరి జీవితాన్ని మనం ఎందుకు వెంబడించాలి? యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా చక్కటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన మనకు నేర్పాడు. ఇప్పుడు అటువంటి మాదిరికరమైన జీవితము మనము వెంబడించాలా? ఆ మార్గంలోనే మనం నడవాలా? ఆయన ఎవరో నడిచిన మార్గంలో మనం ఎందుకు నడవాలి? ఆయన ఏదో మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించాడు, ఆ మాదిరి కలిగిన జీవితంలో మనం ఎందుకు వెంబడించాలి అనే ప్రశ్న నీలో ఉందేమో ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ప్రశ్నని ఈరోజు నీవు సరిచేసుకోవలసిన వాడువు అవుతావు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన మార్గంలోనే నువ్వు ఎందుకు నడవాలంటే, ఆయన జీవితాన్ని నువ్వు ఎందుకు వెంబడించాలంటే, ఆయనతోనే నువ్వెందుకు సహవాసము చేయాలంటే, ఆయన్నే నువ్వెందుకు సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే, మొట్టమొదట ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలో ఏ పాపము కూడా లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 1 పేతురు పత్రిక ఇందాక చదివింది మరలా మనం అధ్యయనం చేసినట్లయితే
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము అదే 21వ వచనంలో చివరన మనం అధ్యయనం చేసినట్లయితే ఆయన పాపము చెయ్యలేదు. ఈ సర్వలోకములో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సర్వలోకంలో సకల చరాచర జీవరాశులను సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏ పాపము కూడా లేనివాడు, ఈ సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వలోకాన్ని సృష్టించిన వాడు, ఈ సర్వలోకంలో ఉన్న సకల చరాచర జీవరాశులను సమస్తాన్ని సృష్టించిన వాడు, ఏ పాపము లేనివాడు నా ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. ఎవ్వరు కూడా లేనే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వే చరిత్ర చదువుతావో చదువు, ఏ గ్రంథము చదువుతావో చదువు, ఏ పుస్తకాలు చదువుతావో చదువు, నీకు వాటన్నిటిలో పాపాలు కనబడతాయేమో తప్ప నా ప్రభుని యేసుక్రీస్తు వారు రాయించిన యొక్క జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఆయనలో పాపము లేనే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు వరకు కూడా నువ్వు జీవించినంత కాలము కూడా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించి, నీవు ఇష్టమైన వాటికి నువ్వు పూజించి మొక్కి ఇష్టమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో. నువ్వు వేటినైతే వెంబడిస్తున్నావో, వేటి వెంబడించిన దానిలో వేటిలో అయితే నువ్వు నడుస్తున్నావో, వేటిని నువ్వు అనుసరించి నువ్వు ప్రవర్తిస్తున్నావో, వాటి కోసం నువ్వు అధ్యయనం చెవి, వాటి కోసం నువ్వు పరిశీలన చెయ్యి, వాటి కోసం నువ్వు చరిత్రలు చదువు, గ్రంథాలు చదువు, పుస్తకాలు చదువు. వాటిలో ఏదైనా పాపం ఉండొచ్చేమో కానీ దేవుని బిడ్డలారా, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయనలో ఏ పాపము కూడా లేనే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఈనాడు క్రైస్తవ బిడ్డలైన వారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈనాడు యొక్క ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఎక్కువగా క్రైస్తవ బిడ్డలు ఎంతో ఎంతో చదువుకుంటున్నారు, గొప్ప జ్ఞానం ఉంది. అటువంటి వాళ్ళందరూ కూడా తన పాత రోత జీవితాన్ని విడిచిపెడుతున్నారంటే కారణము నా యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. వారు ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నెన్నో పుస్తకాలు అధ్యయనాలు చేసి చివరికి వాటిలో ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి రెస్పాన్స్ లేక చివరిగా నా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చదివి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా అధ్యయనము చేసి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించిన వాళ్ళు ఎంతో మంది తన జీవితాలను మార్చుకున్నారు. దొంగలు మారారు, చాడిస్తులు మారారు, నరహంతకులు మారారు. ఎంతో మంది తన జీవితాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వారి జీవితాలను బాగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నా యొక్క యేసుక్రీస్తు వారిని వెంబడించి ఆయన మార్గంలో నడిచి ఆయన వాక్యాన్ని చదివి ఎంతో మంది ఆరోగ్యాలను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన వాక్యం అంటుంది కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎందుకంటే ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో శాంతి ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో నిత్య జీవం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన జీవితంలో ఎటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించగలిగాడో అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనము కూడా జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మన తండ్రి తన కుమారులుగా పిలువబడుతున్న మనము మన తండ్రి నడిచిన అడుగుజాడల్లో, మన తండ్రి ప్రవర్తించిన ప్రవర్తనలో, మన తండ్రి మాట్లాడిన నోటి మాటతో, మన తండ్రి చేసిన పనులు ఈనాడు మనము కూడా ఆయనకు మళ్ళీ మనము కూడా మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా.
ఆయనకు మాదిరిగా మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈనాడు నీకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, నీ యొక్క బంధుమిత్రులు, నీ యొక్క రక్త సంబంధుల యొక్క తోడబుట్టులు చేసిన ఆ యొక్క పూర్వపు భక్తిని కొనసాగిస్తున్నావేమో. ఈనాడు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఆయనకు మళ్ళీ మనము అందరికీ కూడా సాదృశ్యంగా మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము కూడా లేనే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి పరిశుద్ధుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్న మనము ఈ లోకంలో అటువంటి మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించేవారిగా మనమందరము కూడా ఉందుముగా. కానీ మనము ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి ప్రయత్నాలలో మనం ప్రయత్నం చేస్తూ మాదిరికరమైన జీవితాన్ని మనం కొనసాగించేవారిగా ఉండాలి. అటు రీతిగా ఆయనతో మనం ఎప్పుడైతే ఆయన చేసిన మాదిరి జీవితాన్ని మనము కూడా జీవించేవారిగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అటు రీతిగా మనమందరము కూడా మన తండ్రి అయిన దేవుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయన కుమారులమైన మనమందరము కూడా, ఆయన బిడ్డలమైన మనమందరము కూడా ఆయనకు మాదిరిగా మనము కూడా మాదిరి జీవితము జీవించాలని, తగ్గింపు జీవితము జీవించాలని ఆయన కోరుతున్నాడు. కనుక మనమందరము కూడా అట్టి ప్రయత్నాలు చేతుముగాక. ఆమె అటు రీతిగా మనమందరము కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటును మీరు భద్రపరిచి ఈ రోజు రీతిగా సజీవ లెక్కలు ఉన్న మండలి కేవలం మీ కృప మాత్రం ప్రభువా. అయ్యా మా తండ్రి అయిన నీవు ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మాదిరికరమైన జీవితాన్ని మాకు నేర్పి వెళ్ళావు ప్రభువా. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మేము కూడా కొనసాగించి అయ్యా మేము మీకు ఇష్టలుగా జీవించే కృపను ధన్యతను మీకు దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యమైన మార్గంలో నడిచే కృపను ధన్యతను దయచేస్తారండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని నమ్ముతండ్రి.